హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము బాసర్ టెంపుల్కి అయితే ప్లాన్ చేసుకున్నాము. యాక్చువల్గా అయితే మా చెల్లి వాళ్ళ పాపకి అక్షరాభ్యాసం చేపిద్దామని అనుకున్నారండి. సో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. సో మామూలుగా తెలంగాణ స్టేట్ దగ్గర అయితే మామూలుగా సరస్వతి టెంపుల్ దగ్గరగా ఉంటుందండి. ఫేమస్ టెంపుల్ బాసర్ టెంపుల్, సరస్వతి టెంపుల్ అది. మామూలుగా పిల్లలందరినీ స్కూల్లో వేసే ముందు అక్షరాభ్యాసం చేపిస్తారు. ఒక మంచి పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందైతే బాగా చదువు వస్తుంది అని నమ్మకం ఉందండి. సో అందుకని చెప్పేసి బాసర్ టెంపుల్ అయితే అక్షరాభ్యాసం చేపిస్తారు. సో మనకైతే హైదరాబాద్ నుంచి అయితే 2 రూట్స్ ఉన్నాయి, బీదర్ అండ్ నిజామాబాద్ రూట్ ఒకటి. మేము పటాన్చెరు సైడ్ వెళ్ళాం కాబట్టి బీదర్ రూట్లో వెళ్ళాము. అండ్ కానీ వచ్చేటప్పుడు మాత్రం నిజామాబాద్ రూట్లోనే వచ్చామండి. మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యేసరికి 7 o'clock స్టార్ట్ అయ్యాము. రీచ్ అయ్యేసరికి మాకు 12:30 అయిపోయింది. సో అప్పుడైతే మేము వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అండి. అండ్ 2 o'clockకి మళ్ళీ ఓపెన్ చేస్తామన్నారు. సో అందుకని టైం ఉంది కదా అని చెప్పేసి భోజనం చేద్దామని చెప్పేసి మనకైతే సరస్వతి టెంపుల్ ఆపోజిట్లోనే మనకి నిత్య అన్నదానం అయితే పెడుతున్నారు. మామూలుగా అయితే డైలీ వాళ్ళు 400 మెంబర్స్కి అయితే మనకి అన్నదానం చేస్తారంట. సో యాక్చువల్గా మంచిదే కదా అని చెప్పేసి ఇక్కడ భోజనానికి అయితే వచ్చాము. ఇక్కడైతే బఫే సిస్టమ్ బాగానే ఫాలో అవుతున్నారండి, లైన్లో వెళ్తున్నారు. భోజనం చేసేసుకున్న తర్వాత షాపింగ్కి అయితే వచ్చాము. మనం పూజకి వెళ్ళే అంటే పిల్లలతో పూజ చేయించుకునే ముందు కింద మనం పర్చేస్ చేసుకోవాలి. స్లేట్స్ అవన్నీ మీరు ఇంటి దగ్గర తెచ్చుకున్నా పర్లేదు, బట్ ఇక్కడైతే మీకు కాంబోలో దొరికేస్తాయి. కానీ నా సజెషన్ ఏంటంటే పైన అయితే తీసుకోకండి. పైన తీసుకుంటే చాలా రేట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ నేను చూపిస్తున్న షాప్స్ అయితే పైన షాప్స్ సరస్వతి టెంపుల్ దగ్గర ఉన్న షాప్స్ అండి. కింద అయితే మనకి తక్కువ రేట్కే వస్తున్నాయి. పైన మేము స్లేట్ అడిగితే కనుక 600 రూపీస్ చెప్పారు, బట్ అదే స్లేట్ కింద మాకు 250 రూపీస్కి క్వాలిటీ స్లేట్స్ ఇచ్చేశారు. సో మనకైతే కాంబోలో మనకి పసుపు కుంకుమ బియ్యం పెట్టిస్తారండి. అలానే స్లేటు దాంతోపాటు 3 చిన్న స్లేట్స్ ఇస్తారు. ఆ చిన్న స్లేట్స్ వేరే వాళ్ళకి కూడా చిన్నపిల్లలకి పంచిపెట్టాలి పూజ అయిపోయిన తర్వాత. అలానే కొన్ని బుక్స్ కూడా ఇచ్చారు. అండ్ దీంతోపాటు మనం బంతిపూల దండలు కూడా తీసుకోవాలండి. 2 దండలు తీసుకోవాలి. ఒకటేమో చిన్నపిల్లల మెడలో వేసి పూజ చేపిస్తారు, అండ్ ఇంకొకటి దేవత దగ్గర పెడతారు. సో ఒకటి వచ్చేసి మనకి ఈచ్ 150 రూపీస్కి అయితే వాళ్ళు అమ్ముతున్నారు. మీరు తక్కువ అడిగితే కూడా కొంచెం తక్కువగా ఇవ్వచ్చు. అండ్ మాకైతే ఈ స్లేట్ వచ్చేసి 250 రూపీస్ పడిందండి. అలానే బంతిపూల దండ అయితే మాకు 50 రూపీస్కి అయితే ఇచ్చారు. ఒక దండ 2 దండలు తీసుకోవాలి. అలానే మనకి లోపలికి వెళ్ళడానికి దర్శనానికి టికెట్స్ కూడా తీసుకోవాలండి. దర్శనానికి టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 50 రూపీస్. అదే కనుక మీరు అక్షరాభ్యాసం పిల్లలకి కనుక చేయించినట్లయితే 150 రూపీస్ టికెట్ ఒకటిను, అండ్ ఇంకొకటి ఏమో 1000 రూపీస్ టికెట్ అండి ఉంటుంది. మేము కింద అడిగితే మాత్రం సేమే పూజ అయితే సేమే చేస్తారండి, బట్ ప్లేస్ మాత్రం కొంచెం డిఫరెంట్. ఇక్కడైతే మనకి ఒక రూమ్ లాగా ఉందండి, దేవత ఉంది. అక్కడ కూర్చోబెట్టి 150 రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళందరికీ అక్కడ బ్యాచ్ వైజ్గా పంపిస్తున్నారు, ఒక 20 to 30 మెంబర్స్కి అట్లాగా. సో లోపలికి వెళ్ళాకైతే పిల్లలందరికీ అయితే పూజ స్టార్ట్ చేసేసారు. అక్షరాభ్యాసం పూజ చేస్తారు కదా, నార్మల్గా మనకిచ్చిన పసుపు కుంకుమ ఇంకా బియ్యం ఉంది కదండి, వాటితోనైతే పూజ స్టార్ట్ చేసేసారు. అండ్ పిల్లలకైతే మెడలో దండ వేసుకోమని చెప్పారు. ఒక దండ మాత్రం మనం దేవుడి దగ్గర పెట్టేయాలి. అండ్ పూజ మొత్తం నాకు చాలా ఫాస్ట్గా అనిపించింది. ఒక 10 minutesలో చాలా ఫాస్ట్గా చేసేసారు. పూజ అయిపోయిన వెంటనే పంతులో ఒళ్ళో కూర్చోబెట్టి పిల్లలందరికీ తనైతే పంతులు గారైతే అందరికీ అక్షరాలు అయితే రాపిస్తున్నారండి. అక్కడ లోపల మనకి ఫొటోస్ కానీ కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ ఎలో లేదు కాబట్టి ఒక కెమెరా పర్సన్ అయితే ఉన్నారు, డిజిటల్ కెమెరాతోని వాళ్ళే ఫొటోస్ తీస్తున్నారు. ఒకవేళ మీకు లోపల తీసిన ఫొటోస్ కావాలి అనుకుంటే కనుక అక్కడే మనకి బయటకు రాగానే ప్రింట్ కూడా చేసి ఇస్తున్నారండి. యాక్చువల్గా ఒక ఫోటోకి వచ్చేసి వాళ్ళు 100 రూపీస్ తీసుకున్నారు. మీరు కూడా కావాలంటే మీరు అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కింద మేము ప్రసాదం తీసుకొని 1 కిలోమీటర్ దూరంలో మనకి ఇక్కడ సరస్వతి విగ్రహం అయితే ఉంది. దీన్ని గోదావరి గట్టు అని అంటారంట. ఇది గోదావరి నది అనమాట. సో ఇక్కడ మనకి గోదావరి గట్టు దగ్గర మనకి బోటింగ్ కూడా ఉందండి. యాక్చువల్గా ఇక్కడ విగ్రహం కూడా చాలా బాగుంది, సరస్వతి విగ్రహం. అక్కడ సరస్వతి దేవిని దర్శనం చేసుకున్న తర్వాత మేము బోటింగ్కి వెళ్దాం, కొంచెం సరదాగా ఉంటుంది కదా అని చెప్పేసి, గోదావరి కదా అని చెప్పేసి అక్కడ బోటింగ్ కూడా చేసామండి అందరం కూడా. ఇంకా లాస్ట్లో బోటింగ్ చేసిన తర్వాత యాక్చువల్గా బోటింగ్ చేసేటప్పుడు అయితే బోట్ ఎక్కినప్పుడు చాలా భయం వేసింది, ఎందుకంటే బోట్ చాలా డెలికేట్గా ఉంది. నేను ఎక్కిన తర్వాత కొంచెంసేపు చూసిన తర్వాత ఎందుకంటే కింద చూస్తే కొంచెం డెలికేట్గా అనిపించింది. సో ఎలాగైతే ఎక్కేసాం కదా అని చెప్పేసి ఉన్నాం. కానీ అండ్ మనకైతే బోట్కి అయితే పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఇక్కడ చూపించిన గట్టు దగ్గర నుంచి వాళ్ళు కొంచెం మధ్యలో ప్లేస్ ఉంది, ఖాళీ ప్లేసు, అక్కడ తీసుకెళ్ళి వదిలేసి కొంచెం సేపు ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చండి. ఇక్కడ నేను చూపించిన ప్లేస్ ఉంది కదా, అక్కడైతే మనం ఫొటోస్ అవన్నీ తీసుకోవచ్చు. అండ్ అక్కడ మనకి గోదావరి స్నానాలు కూడా చేస్తున్నారు మంచిదని చెప్పేసి. సో ఇదే అండి మా బాసర సరస్వతి టెంపుల్ యొక్క జర్నీ డీటెయిల్స్.
మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉండుంటే మీరు కూడా అక్షరాభ్యాసం చేపిద్దాము అనుకుంటే సరస్వతి టెంపుల్లో, బాసర్ టెంపుల్లో, సో ఎంతో కొంత మీకు కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.